ఇప్పుడు రెండో టెన్స్ తీసుకుంటున్నాం. వాట్ ఇస్ ద సెకండ్ టెన్స్? ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎట్లా మార్చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలా. ముందు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు కంటిన్యూస్ అంటేనే V4 కామన్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి హెల్ప్ చేయడానికి ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి ఫార్ములా, ప్రెజెంట్ కంటిన్యూస్ ఫార్ములా మనకు తెలుసు. కంటిన్యూస్ అంటేనే V4 కామన్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, హెల్ప్ చేయడానికి ఈజ్, యామ్, ఆర్. దీన్ని మనం స్ట్రక్చర్ అంటాము. మనం ఏమంటాం? యాక్టివ్ వాయిస్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటున్నాం. ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ చూడండి, ఈ ఆబ్జెక్ట్లో స్టార్ట్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ అట్లే ఉంటుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్ ప్లస్ ప్యాసివ్ వాయిస్ అంటేనే మనకు V3 ఖచ్చితంగా రావాలి, దాని తర్వాత బై ఖచ్చితంగా ఉంటుంది. ఇవి అన్నిట్లలో అన్ని టెన్స్లో కామన్గా ఉంటుంది. ఆబ్జెక్టు V3 బై సబ్జెక్టు అన్ని టెన్స్లో పరమ కామన్గా ఉంటాయి. ఆబ్జెక్టు V3 బై సబ్జెక్ట్ కామన్ ఉంటుంది. ఇప్పుడు మధ్యలో హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏముంటుంది తీసుకురండి. ప్రజెంట్ కాబట్టి ఈజ్, ఆమ్, ఆర్. ఇక్కడ గెస్ట్ వస్తాడు, పెద్ద మనిషి ఒక్కడు గెస్ట్ వస్తాడు, బీయింగ్ అని వస్తాడు. గమనించండి, బీయింగ్ ఫార్ములా రెడీ. మీకు తెలియకుండా ఒక్క పదం కూడా రాయలేదు నేను. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాను, ఈ సబ్జెక్ట్ని అక్కడ తీసుకున్నాను. ప్రెజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుంది బాగా గమనించండి. మీకు తెలియకుండా ఒక్క పదం కూడా రాయను నేను. ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ మనకు తెలుసు, స్ట్రక్చర్ తెలుసు. వాటికి ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అవుతుందో జాగ్రత్తగా గమనించండి. ఏమీ లేదు, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టండి, ఈ సబ్జెక్టు అక్కడ పడేసేయండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 వస్తుంది, V3 తర్వాత ఖచ్చితంగా బై ఉంటుంది. ఆబ్జెక్టు V3 బై కామన్ ఉంటుంది. ఇప్పుడు బీ ఫార్మ్స్ ఇక్కడ ఏ బీ ఫార్మ్స్ ఉంటాయి, అయ్యో బీ ఫార్మ్స్ వస్తాయి. ఒక్క గెస్ట్ వస్తాడు, ఎవడు? బీయింగ్ వస్తాడు. అప్పుడు ఫార్ములా చూడండి, ఆబ్జెక్టు ఈజ్, యామ్, ఆర్, బీయింగ్ V3 బై సబ్జెక్ట్. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇప్పుడు చూడండి, ఐ యామ్ ఎడ్యుకేటింగ్ దెమ్. వాళ్ళను నేను ఎడ్యుకేట్ చేస్తున్నా. బాగా గమనించండి, ఐ యామ్ ఎడ్యుకేటింగ్ దెమ్. ఫస్ట్ టైం రావాలి ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఏంది? దెమ్ ఉంది. యాక్టివ్ వాయిస్లో దెమ్, ప్యాసివ్ వాయిస్లో దెమ్ అని అనలేం కాబట్టి దే అవుతుంది. దే ఈజా, యామా, ఆరా? దే ఆర్. నెక్స్ట్ టైం రావాలి బీయింగ్, దే ఆర్ బీయింగ్. V3 చూడండి, ఎడ్యుకేట్కి V3 ఏంటి? ఎడ్యుకేటెడ్. దే ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ బై సబ్జెక్ట్ ఏముంది? ఐ ఉంది. ఐ ఏమవుతుంది? మీ అవుతుంది కదా. దే ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ బై మీ. నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను, వాళ్ళు నా చేత ఎడ్యుకేట్ చేయబడుతున్నారు. బ్యూటిఫుల్ సెంటెన్స్. దే ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ బీయింగ్ గైడెడ్, దే ఆర్ బీయింగ్ నోటీస్డ్, దే ఆర్ బీయింగ్ వార్న్డ్. వాళ్ళు వార్న్ చేయబడతారు. బాగా సూపర్ ఇంగ్లీష్ మాడియస్. నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాను, వాళ్ళు నా చేత ఎడ్యుకేట్ చేయబడుతున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ లెర్నింగ్ గ్రామర్. బాగా చూడండి, సబ్జెక్టు ఈజ్, V4 లెర్నింగ్, గ్రామర్ ఏంటి? తీసుకున్నాను. ఫస్ట్ టైం రావాలా? గ్రామర్ రావాలి, అంటే ఆబ్జెక్ట్ రావాలి. గ్రామర్ ఈజా, ఆమా, ఆరా? సింగులర్ కాబట్టి ఈజ్. గ్రామర్ ఈజ్ బీయింగ్ V3 చెప్పండి. లర్న్కి V3 లర్న్ట్. గ్రామర్ ఈజ్ బీయింగ్ లర్న్ట్ బై, చూడండి షీ ఉంది, సబ్జెక్ట్ షీ కదా, షీ ఏమవుతుంది? హర్ అవుతుంది. గ్రామర్ ఈజ్ బీయింగ్ లర్న్ట్ బై దెమ్ అనమాట. సో దట్స్ వాట్. నెక్స్ట్ చూడండి, దే వద్దులేండి, దే ఇంకోటి తీసుకుందాం. ఇంకోటి we are calling you. మేము మిమ్మల్ని పిలుస్తున్నాం. we are calling you. బాగా చూడండి, ఆబ్జెక్ట్ ఇక్కడ ఫస్ట్ టైం ఆబ్జెక్ట్ ఏంటిది? యూ. నెక్స్ట్ యూ వచ్చినప్పుడు ఈజ్, యామ్, ఆర్? యు ఆర్ బీయింగ్. V3 ఏంటి? కాల్కి V3 చూడండి, కాల్డ్. యు ఆర్ బీయింగ్ కాల్డ్ బై. వి ఏమవుతుంది? యాక్టివ్ వాయిస్లో వి, ప్యాసివ్ వాయిస్లో అజ్ అవుతుంది కదా. యు ఆర్ బీయింగ్ కాల్డ్ బై అస్. మేము మిమ్మల్ని పిలుస్తున్నాం, మీరు మా చేత పిలువబడుతున్నారు.
మేము మిమ్మల్ని పిలుస్తున్నాం, మీరు మా చేత పిలువబడుతున్నారు. బాగా గమనించండి, ప్రజెంట్ కంటిన్యూస్కు సంబంధించిన యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ మనకు బాగా తెలుసు. ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఫామ్ అయింది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకోసారి చెప్తాను చూడండి. ఆబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటే V3 ఉంటుంది, వెంటనే బై ఉంటుంది. ఇక్కడ ఉన్న బీ ఫామ్స్ ఎత్తుకొస్తాం, గెస్ట్ ఒకటి వస్తాడు, బీయింగ్ వస్తుంది, అంతే. సో నెక్స్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో మళ్ళీ కలుసుకుందాం.